సుబ్రహ్మణ్యం గారు, లో జ్వరం సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో ఏకపాద భుజ పీడాసనం, అష్టవక్రాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏకపాద భుజ పీడాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కుడి కాలును పైకెత్తుతూ ఎడమ చేత్తో కుడి కాలి వేళ్లను పట్టుకొని కుడి భుజం మీదుగా కాలును నిటారుగా పైకెత్తి ఉంచి కుడి చేత్తో కుడి కాలును బంధించి వెనక్కి పోనిచ్చి ఉంచాలి. తల ముందుకు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తర్వాత రెండవ కాలు. ఎడమ కాలును పైకెత్తుతూ కుడి చేత్తో ఎడమ కాలి వేళ్లను పట్టుకొని కుడి భుజం మీదుగా కాలును నిటారుగా పైకెత్తి ఉంచాలి. ఎడమ చేత్తో కుడి కాలును బంధిస్తూ వెనక్కి ఉంచాలి. తల ముందుకు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం 2 కాళ్లతో 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ అష్టవక్రాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి కూర్చొని కాళ్ళు రెండింటినీ మడమల వద్ద బంధించి కుడి భుజాన్ని కుడి మోకాలు కింద దృఢంగా ఆంచి ఇప్పుడు చేతులు రెండింటినీ నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకెత్తాలి. తరువాత ఉదర పైభాగపు శరీరాన్ని ముందుకు వంచుతూ కాళ్లను కుడివైపు పోనిచ్చి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చేయటానికి 2 కాళ్లను మడమల వద్ద జోడించి ఎడమ భుజాన్ని ఎడమ మోకాలు కిందకు పోనిచ్చి దృఢంగా ఆంచి ఇప్పుడు చేతులు రెండింటినీ నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని వీలైనంతగా పైకెత్తాలి. ఉదర పైభాగపు శరీరాన్ని ముందుకు వంచాలి. కాళ్లను ఎడమవైపు చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం 2 పక్కలా 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ఏకపాద భుజ పీడాసనం, అష్టవక్రాసనం సాధన చేయటం ద్వారా
శరీరంలోని షట్చక్రాలు ఉత్తేజితమై శరీరంలోని ఉష్ణోగ్రత అన్ని అవయవాలకు సమతుల్యమై లో జ్వరం నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.